పెట్టేసి అనేది దీంతో పాటే ఉడికిందండి. బఠానీ మనకు ఇలా ప్రెస్ చేస్తే స్మాష్ అవ్వాలండి బఠానీ. ఇంకోండి ఇలాగైతే మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇవే కొన్ని తీసేసుకొని కొన్ని మిక్సీ జార్లోకి వేసి కొంచెం పేస్ట్ లాగా చేయాలండి మనము. ఇందులో సగం అనమాట. తర్వాత దాన్ని కలిపేసేయాలండి. ఇట్లా మనం మిక్సీ చేసి పేస్ట్ చేసేయాలి. మనము మిక్సీకి వేసేలోపు ఇది సేవ్, కరివేపాకు, టమాటా 2, ఆనియన్ 2, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, ఇంకా గరం మసాలా, చాట్ మసాలా, పానీపూరి మసాలా. ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకోండి. కరివేపాకు అండి బాగా కొంచెం ఎర్రగా కొంచెం దూరం వేయాలండి మనకు. ఇప్పుడు నెక్స్ట్ టమాటా వేసుకోవాలండి. కొంచెం డ్రై అయిపోయింది, కొంచెం మెరగ వచ్చాయి. టమాటా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర వేసుకోవాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసామండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మనము. ఉప్పు, పసుపు, కొంచెం 1/2 స్పూన్ కారం అండి. అలాగే కొంచెం ధనియాల పొడి, కాస్త ఉప్పు దాంట్లో వేసుకున్నాము. కొంచెం చూసుకొని వేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు బాగా కొంచెం ఇది అవ్వాలి. పాలు ఉడికించాం కదా, అది స్మాష్ చేసి వేసేసుకోవాలి ఆలుగడ్డ కొంచెము. అలాగే మనము బఠానీ కొంచెం తీసి మిక్సీకి పట్టాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. కొంచెం పానీపూరి మసాలా వేద్దాం ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా అండి, కొంచెం చాట్ మసాలా కొంచెం వేసుకోవాలండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసేసుకోండి. అన్ని మసాలాలు అయిపోయినాక బఠానీస్ వేసుకోవాలండి. కొంచెం ఉడకబెట్టి పక్క పెట్టుకున్నాం కదా, మొత్తం అలా బఠానీ వేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజంగా అంటే చాట్ లక్కే ఉందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి బాగా కలపాలి. ఇలాగా మనము మేకింగ్ ఎట్ హోమ్ చాట్ గైస్. ఇప్పుడు మేము సర్వ్ చేయబోతున్నాం. చూడండి ఇలా బాక్స్ మనము కప్లోకి మొత్తం సర్వ్ చేసుకోవాలండి మనము. సేమ్ స్మెల్ మటుకు సూపర్ అదిరిపోయిందండి. కొంచెం సేవ్ చేసేసుకోవాలి. సేవ్ వేసి అలాగే దానిపైన ఆనియన్స్ అండి, అలాగే కొన్ని కార్న్స్ వేసేసుకోవాలండి. అలాగే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. స్మెల్ అయితే చాలా అదిరిపోయిందండి స్మెల్. చూద్దాం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం మనము. చూడండి మా బాబు తింటూ టేస్ట్ చేసి చూస్తాడు మా బాబు. Wow, super. Please like and subscribe to our channel. Please.